ఐదేళ్ల వైసీపీ పాలన అక్రమాల పుట్టగా మారింది. ఏ అంశాన్ని తీసుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా అంతా అవినీతి, అక్రమణలు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పట్టించాడు వైఎస్ జగన్. అసైన్డ్ భూములే టార్గెట్ గా జగన్ ఐదేళ్ల పాలన కొనసాగింది. ఐదేళ్లలో 13 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా 8,305 ఎకరాలు కబ్జాకి జరిగినట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అందులో దాదాపు 7,873 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 13,59,000 ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసినట్లు నిర్ధారించారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో 25 ఎకరాల్లో భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా గుర్తించారు. నిబంధనలకి విరుద్ధంగా 7,837 ఎకరాల్లోని భూముల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆదేది కబ్జాకు అర్హం అన్నట్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల పాలనలో కూడా కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి కేవలం వాళ్ళంతా కూడా ఎక్కడైతే భూములు ఉన్నాయి, ఎక్కడైతే కబ్జాలు చేయొచ్చు, ఎటువంటి ల్యాండ్స్ అయితే కబ్జా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి, దీని మీద మాత్రమే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా కన్నేసి ఆ మొత్తం అసైన్డ్ భూములు మొత్తం కూడా ప్రీ హోల్డ్ ల్యాండ్స్ కింద మొత్తం అంతా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. దీంతో మొత్తం ప్రీ హోల్డ్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలో అనుకున్నారు. కానీ సామాన్య ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన మద్దతుదారులు, వైసీపీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి మాత్రమే పూర్తి స్థాయిలో ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. దగ్గర 13 లక్షల ఎకరాల భూముల వరకు కూడా ప్రీ హోల్డ్స్లో పెట్టారు అంటే మాత్రం ఎంత భారీ స్కెచ్ వేశారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ల్యాండ్ స్కామ్ జరిగింది అంటూ కూడా కూటమికి సంబంధించిన నాయకులు గతంలో జనసేన కూడా చాలా పెద్ద ఎత్తున ఈ విషయానికైతే చెప్పడం జరిగింది. అది కాకుండా గతంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది తన గళాన్ని విలిపించారు. ఎందుకంటే ఏపీలో భారీ స్థాయిలో కూడా అక్రమాలు జరిగాయి భూముల విషయంలో. మొత్తం ఎన్ని ల్యాండ్స్ని కూడా అసైన్డ్ ల్యాండ్స్ని, ప్రభుత్వ భూములతో పాటు మొత్తాన్నిటిని కూడా వాళ్ళైతే కబ్జా కోరలో చిక్కుకున్నాయంటూ కూడా పలువురు మాట్లాడినప్పుడు కూడా ఏమాత్రం స్పందించలేదు. కానీ ఈరోజు తాజాగా ఏదైతే ఇక్కడికి వచ్చినంత వరకు 13 లక్షల ఎకరాల వరకు కూడా ఏదైతే ప్రీ హోల్డ్స్లో పెట్టారు ల్యాండ్స్ అని తెలిసిందో, దీన్ని మొత్తం కూడా ఒక్కసారి అవాక్కైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో మొత్తం 13 లక్షల ఎకరాలు పెట్టడమే కాకుండా ఇక్కడ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ యొక్క ల్యాండ్స్ కబ్జాలు జరిగిన పరిస్థితి అయితే చాలా అద్వైతంగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజా ఫిర్యాదుల ద్వారా మొత్తం 8,305 ఎకరాల భూమిని కబ్జా జరిగినట్లుగా ప్రజా ఫిర్యాదుల ద్వారా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వానికి అందిన సమాచారం. అది కాకుండా 7,873 ఎకరాల ల్యాండ్స్ని ఏకంగా కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటే ఎంత ధైర్యంగా చేసి ఉంటారు, ఈ ల్యాండ్స్ని ఏ విధంగా కొట్టేయాలని ప్లాన్ చేసి ఉంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో దాదాపుగా 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో దగ్గర 25 ఎకరాల వరకు ఇప్పటికే అమ్మకాలు కూడా పూర్తయిపోయి వీటన్నిటిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో కూడా అక్రమాలు జరిగాయి అంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగిన తతంగం. ఎందుకంటే మన దగ్గర ఈ 13 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా ఏం జరిగింది, ఎక్కడెక్కడైతే ఈ ఫ్రీ హోల్డ్స్లో పెట్టారో, అదేవిధంగా ఈ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించే పనులు అయితే పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీని అన్నిటికీ కూడా ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మొదటిసారి గెలిచిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళంతా కూడా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా శుక్ర శని ఆదివారాలు కూడా వాళ్ళైతే ప్రజా ఫిర్యాదులు అందుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే వీటన్నిటిలో కూడా ఎక్కువ కూడా అక్కడ వస్తున్న ప్రజా ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కార్యాలయానికి వస్తున్న జనవానికి వస్తున్న ఫిర్యాదులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారికి ఎకరం ఉన్నా అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఏదో గ్రామకాంటాలు ఉన్నా, లేకపోతే దానికి సంబంధించినంత వరకు ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నా సరే, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మొత్తం కూడా 5 ఏళ్ల కాలంలో కూడా వీళ్ళు చేసిన పనంతా కూడా ఇదే చేసి ఒక్క పేద రైతును కాదు, లేకపోతే పేద
వ్యక్తిని కాదు ఎవరిని కూడా వదలకుండా ఎకరం ఉన్నా అరెకరం ఉన్నా సరే మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని బెదిరించి భయభ్రాంతులను చేసి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు రాయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకునేటప్పటికి విశాఖపట్నంలో దగ్గర 26,000 ఎకరాల వరకు కూడా అన్యక్రాంతమైంది. అదంతా కూడా ఎక్కడుందని తెలియదు. దగ్గర దాంట్లోనే చూసుకుంటే 2,000 ఎకరాల వరకు కూడా ఏకంగా ప్రభుత్వ భూములే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు ఈస్ట్ వెస్ట్తో పాటు అటు ఏదైతే ప్రధానంగా రాజధాని ప్రాంతంగా చెప్పుకుంటున్న అమరావతి ప్రాంతాల్లో కూడా దగ్గర ఆ ఒక రోడ్స్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న ల్యాండ్స్ను కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని అన్యాకరంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బాధితులందరూ కూడా ఒక్కసారిగా ఈ ఫిర్యాదుల రూపంలో మొత్తం ప్రభుత్వాలను ఆశ్రయించడం జరుగుతుంది. తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇంత విచ్చలవిడిగా బరితెగించేసి ఏ విధంగా కబ్జా చేస్తారు, ఎందుకంటే కబ్జా చేసిన ల్యాండ్స్ని మళ్ళీ రీసేల్ చేయడం ఇదంతా కూడా కేవలం జగన్ సర్కార్కు మాత్రమే చెల్లుతుంది కానీ మిగతా ఎక్కడ కూడా చదవదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజల హక్కులను కాపాడకుండా ప్రజల యొక్క ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఏకంగా ప్రజల యొక్క ఆస్తుల్ని కబ్జా కోరల్లోకి తీసుకొని మొత్తం వాళ్ళందరినీ కూడా అన్ని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆస్తులను ఈరోజు ధ్వంసం చేయడమే కాకుండా ఏకంగా కబ్జాలు చేసిన సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాలనలో చూసాం కనుక అటువంటి పాలన అనుభవించిన తర్వాత ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. దాని నుంచి రియలైజేషన్ అందారు. దీనంతా మేమంతా కూడా విముక్తి పొందాలి. ఇదే పాలన కానీ కొనసాగితే మొత్తం మా పిల్లల భవిష్యత్తులు ఉండవు, అదేవిధంగా మాకు కూడా భవిష్యత్తు ఉండదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుందంటూ కూడా వీళ్ళంతా ఆలోచన చేసిన తర్వాత కూటమి ప్రభుత్వానికి అయితే పట్టం కట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా పాలన ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, పాలకులు ఎలా ఉండాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యవంతులను చేసి వాళ్ళ యొక్క సంరక్షణ కానీ వాళ్ళ ఆస్తుల యొక్క సంరక్షణ కానీ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం సరైన రీతిలో ఈ రోజైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా గత 5 ఏళ్ల పాలనలో జగన్ సర్కార్ ఏ విధంగా అయితే అన్యాయాలు చేశారో, ఏ విధంగా వ్యవహరించాలో, వాళ్ళ పాలన విధానం ఎలాగా ఉంది అనేది కూడా ప్రజల ముందుకు పెడుతున్నారు. అందుకోసం ప్రజలు కూడా ఈ రోజు చూసుకునేటప్పటికీ ఒకవేళ కానీ జగన్ చెప్పినట్లు మరోసారి కానీ వచ్చినట్లయితే మాత్రం తప్పకుండా రాష్ట్ర అంధకారంలో ఉండేది, మేమైతే ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది అంటూ కూడా వాళ్ళంతా కూడా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే 13 లక్షల ఎకరాల వరకు కూడా ప్రీ హోల్డ్లో పెట్టారో ఈ పెట్టిన ల్యాండ్స్ గల ఉద్దేశాలు ఏంటి, అసలు ఏ విధంగా పెట్టారు, పెట్టిన దానికి ఎవరెవరు కారకులు ఏంటి అనే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఒక దర్యాప్తు కొనసాగిస్తుంది. దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసింది. దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనంతటి కూడా కొత్త చట్టాన్ని తీసుకురొచ్చారు. అది కొత్త చట్టం ఏ విధంగా రాబోతుంది, కొత్త చట్టం కానీ వస్తే బాధితులకు ఎంతవరకు కూడా న్యాయం జరుగుతుందన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చట్టానికి సంబంధించి ఏ విధంగా రూపొందించారో దాంట్లో ఎటువంటి అంటే ఇప్పుడు ఏదైతే పేద ప్రజల దగ్గర నుంచి లాక్కున్న భూములు కావచ్చు, లేకపోతే కొంతమంది అక్కడ పోగేసిన తర్వాత చిన్న చిన్న వెంచర్లుగా చేసి వాటిని కూడా లాక్కున్నారు, ఆ వెంచర్లను కూడా లాక్కున్నారు. లేకపోతే ఆ వెంచర్లో మాకు భాగస్వామ్యం ఇవ్వకపోతే మిమ్మల్ని ఆ వెంచర్ కూడా అనుమతులు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒకటి కాదు, అంటే అరాచకాలకు పరాకాష్ట అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ గత 5 ఏళ్ల పాలనలో కూడా అదే చేశారు. మొత్తం భూములను మొత్తం కూడా రాబందుల్లాగా మొత్తం కూడా లాక్కున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఫిర్యాదులతో మాత్రమే చూసుకుంటే 13 లక్షల ఎకరాల వరకు వచ్చిందంటే ఇంకా ప్రభుత్వ దృష్టికి రానిది, ఫిర్యాదులకు అందనిది ఇంకెంత ఉంటుంది అనేది మాత్రం చాలామంది ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చాలామంది కూడా ఫిర్యాదులు ఇవ్వడానికైతే రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఒకవేళ కానీ ఫిర్యాదు చేసినా సరే మిమ్మల్ని ఊరుకోము, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, లేకపోతే దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అదే జెండా మోస్తూ ఈరోజు ఊర్లలో తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది బాధితులను అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఏ విధమైన సెక్యూరిటీ కల్పించాలనే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఒక విధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కానీ ఒకవేళ కానీ సెక్యూరిటీ కల్పించినట్లయితే మాత్రం మరింత మంది ముందుకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఫిర్యాదుల రూపంలో తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే కానీ జరిగితే రాష్ట్రంలో ఎంత ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఆ ల్యాండ్ గ్రాబింగ్ ఎంతవరకు జరిగింది, ఎవరెవరు దాంట్లో బాధితులు అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత దీనిపై చట్టపరమైన చర్యలకు మాత్రం కూటమి ప్రభుత్వం ఆదేశించడానికైతే చాలా ముందంజలోనే ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్కి సంబంధించి సరస్వతి పవర్స్లో కావచ్చు, లేకపోతే మిగతా ల్యాండ్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఏ విధమైన భూములు కబ్జాలు జరిగాయి, భూములు ఏ విధంగా అన్యాక్రాంతం జరిగాయని తెలుస్తుంది. కనుక దేవాదాయ భూముల నుంచి పేదవారి భూముల వరకు ప్రతి ఒక్కటిని కూడా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ భూముల వ్యవస్థకు సంబంధించి, లేకపోతే భూముల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు సమగ్రంగా జరగాలి అంటూ కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.